హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఒక అంబ్రెల్లాను ఎలా డ్రా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఒక ఐకాన్ లాగా ఉంటుంది. సో ఈ ఐకాన్ ని మనం ఎలా డ్రా చేయాలి అడోబ్ ఇల్లస్ట్రేటర్ లో అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక హాఫ్ సర్కిల్ లాగా ఉంది. సో ముందుగా నేను ఒక సర్కిల్ ఒకటి డ్రా చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు ఎలిప్స్ టూల్ తీసుకొని ఇలా షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసిన తర్వాత దీనికి లైన్ లేదు. ఓకే. స్ట్రోక్ అనేది లేదు. ఓకే. సో ఈ స్ట్రోక్ అనేది మీరు ఎక్కడి నుంచి ఇస్తారంటే చూడండి. ఫస్ట్ అయితే ఇలా మనం కలర్ అని పెట్టుకోవచ్చు. సో సమ్ కలర్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నాకు ఈ థిక్నెస్ పెంచాలంటే ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ ఉంటే బాగా యూజ్ అవుతుంది. సో కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం వస్తుంది. కంట్రోల్ అని క్లిక్ చేయాలి, మనకి ఇక్కడ వస్తుంది. సో థిక్నెస్ అనేది ఇలా పెంచుకోవచ్చు. సేమ్ దానంతా పెడుతున్నాను. అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని హాఫ్ సర్కిల్ చేయాలంటే ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకొని మీరు జస్ట్ ఇక్కడ ఈ కింద పాయింట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ ఒకసారి డిలీట్ కొట్టండి. హాఫ్ సర్కిల్ అనేది అయిపోతుంది. సో మనం సేమ్ దీనంత హైట్ పెట్టుకుందాం. కంట్రోల్ ఆర్ కొట్టారనుకోండి, రూలర్ వస్తుంది. రూలర్ నుంచి ఒక గైడ్ లైన్ ఇలా తీసుకుంటే సేమ్ లెవెల్లో మనం అది సెట్ చేసుకుందాం. సో ఇలా. ఓకే. నెక్స్ట్ ఈ హైట్ కూడా నేను ఇంతే పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా తగ్గిస్తాను. ఓకే. తగ్గించిన తర్వాత ఒకసారి సేమ్ దీనంతా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఫిల్ వస్తుంది కదా. సో ఆ ఫిల్ అనేది తీసేయాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నో అని పెట్టండి. నో నో ఫిల్ పెడితే వచ్చేస్తుంది. ఫిల్ అనేది రాదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సైజ్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ సంథింగ్ ఇది వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ మూవ్ దిస్ వన్. ఓకే. సో ఇక్కడ దీన్ని నేను జస్ట్ ఇలా పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాను, విడ్త్ పెంచుతున్నాను ఇలా. ఓకే. సో బాగుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు మనకి పైన ఒక లైన్ కావాలి కదా. సో అది ఇప్పుడు డ్రా చేద్దాం. అది డ్రా చేయాలంటే ఏం చేయాలంటే మీరు మామూలుగా ఈ లైన్ టూల్ తీసుకొని జస్ట్ ఇలా గీయండి. ఓకే. గీసేసి దీన్ని తీసుకెళ్ళిపోయి దీనికి ఇక్కడ సెంటర్లో ఇలా పెట్టేసేయండి. ఓకే. అది సెంటర్లో ఉంది కదా. ఓకే. రైట్. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రౌండ్, ఇక్కడ రౌండ్ ఉంటే బాగుంటుంది. సో అది ఎలా ఇవ్వాలంటే విండోలో స్ట్రోక్ ప్యానల్లోకి వెళ్ళండి. స్ట్రోక్, ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా. చూడండి, ఇలా కిందికి వెళ్తే మీకు కనిపిస్తుంది స్ట్రోక్. ఓకే. స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే షో ఆప్షన్స్ అని వస్తుంది. ఇందులో క్యాప్ రౌండ్ పెట్టండి. రౌండ్ పెడితే మీకు ఇలా వస్తుంది. సో సేమ్ దానంతా హైట్ పెట్టుకోవాలంటే ఒక గైడ్ లైన్ తీసేసుకొని నేను ఇలా సైజ్ అనేది తగ్గిస్తాను. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కితే మ్యాగ్నిఫైర్ టూల్, జూమ్ టూల్ వస్తుంది. సో జూమ్ టూల్తో మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని ఇలా తగ్గిస్తే చిన్నగా అయిపోతుంది. సేమ్ మనకి స్ట్రైట్ లైన్గా చిన్నగా అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఈ కర్వ్ లైన్స్ ఉన్నాయి కదా. సో ఇది మనం ఎలా డ్రా చేద్దామంటే మనము దీన్నే తీసుకోవచ్చు. ఓకే. దీన్నే తీసుకొని చూడండి, ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఒక కాపీ వస్తుంది. సైజ్ అనేది తగ్గిస్తున్నాను. ఓకే. సైజ్ తగ్గించుకొని సేమ్ దీనిలాగా పెట్టేసుకుంటాను. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కుతున్నాను. ఓకే. సో ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు విడ్త్ అనేది ఇలా పెంచుతాను. ఓకే. హైట్ అనేది కొంచెం ఇలా తగ్గిస్తాను. ఓకే. సో ఇలా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా మనకి హైట్ తగ్గలేదు. అంటే హైట్ అంటే ఇలా తగ్గలేదు. దీన్ని ఇలా చేసుకొని చూడండి, ఇలా 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 చేసుకోవాలి. ఎక్స్టెండ్ కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంది, అది తగ్గిస్తే సరిపోతుంది. సో అది ఎలా తగ్గించుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు ఇలా ఇక్కడ మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంది కదా. సో ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంది. ఇక్కడ ఒకటి మనము యాంకర్ పాయింట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక యాంకర్ పాయింట్, ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ యాడ్ చేసుకుంటే ఈ ఎక్సెస్ పార్ట్ అనేది మనం డిలీట్ చేయొచ్చు. సో ఎలా, ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చి యాడ్ యాంకర్ పాయింట్ అనండి. యాడ్ యాంకర్ పాయింట్ అని ఇక్కడ ఒకటి పాయింట్ యాడ్ చేసు కరెక్ట్గా ఇక్కడ యాడ్ యాంకర్ పాయింట్, ఇక్కడ కూడా ఒక యాంకర్ పాయింట్ కరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ ఎండ్ పాయింట్ డిలీట్ చేస్తే ఈ పార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. అది ఎలా డిలీట్ చేయాలి? డైరెక్ట్ సెలక్షన్, ఇది డైరెక్ట్ సెలక్షన్ కూడా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ కొడితే ఆ పార్ట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ కొడితే ఆ పార్ట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది కొంచెం రౌండ్ కావాలి అనుకుంటే సేమ్ ఇంత ముందులాగా ఇక్కడ క్యాప్ అనేది రౌండ్ పెట్టుకుంటాం. చూడండి, రౌండ్ వచ్చేసింది.
ఓకే. సో అలా ఉంది. బట్ ఇంకా మీరు తగ్గించుకోవాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఓకే. అది రౌండ్ ఓకే. ఇంకా మీరు అది తగ్గించుకోవాలంటే కొంచెం చూడండి, ఇది ఉంది కదా, కొంచెం ఇలా ఇలా చేసేసుకోండి. ఓకే. సో అలా అయినా పర్వాలేదు, బట్ మనం హైట్ తగ్గించేద్దాం. అలా ఉన్నా పర్వాలేదు, బట్ కొద్దిగా హైట్ తగ్గించేద్దాం. మరి అంత వద్దు, ఇంత పెట్టేసుకుందాం. ఓకే. రైట్. ఇప్పుడు దీన్ని పట్టుకొని చూడండి, ఆల్ట్ పట్టుకొని, ఏది ఈ చిన్న షేప్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసేటప్పుడు షిఫ్ట్ కూడా యాడ్ చేశారనుకోండి, స్ట్రైట్ లైన్లో ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది కొంచెం లెఫ్ట్కి జరగాలనుకుంటా, ఇలా. ఓకే. సో తర్వాత మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఆల్ట్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా రైట్ సైడ్ తీసుకెళ్ళి. ఓకే. సో ఇది దీనికి కాదు, యాక్చువల్గా మనకి పక్కన ఇంకో షేప్ ఉందో దానికి పెట్టాలి. సో దానికి జాయిన్ చేయాలి. సో అది చేశాక ఫర్దర్గా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే, ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేశాను, చూడండి ఇలా. ఓకే. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని కొద్దిగా లెఫ్ట్ సైడ్ తీసుకొని, ఓకే. సో ఎక్కడైతే పాయింట్స్, ఓకే, ఇది వచ్చేసి ఇంకొంచెం రైట్ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేద్దాం ఇక్కడ వరకు. ఓకే. రైట్, ఇక్కడ వరకు ఇలా. ఇప్పుడు బాగుంది. ఓకే. సో సరిపోతుంది. మధ్యలో ఏదైనా కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇలా ఈ లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని కొద్దిగా రైట్ సైడ్ జరుపుకుందాం. ఓకే. ఇది కొంచెం కావాలంటే ఇలా తగ్గించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు బాగుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఒక లైన్ ఈ కింద పట్టుకునే హ్యాండిల్ దాన్ని కొంచెం డ్రా చేద్దాం. సో ఇది తీసుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా కంట్రోల్ ప్లస్ నొక్కాను, ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే కాపీ అనేది వస్తుంది. షిఫ్ట్ పట్టుకున్నాను అనుకోండి, ఇంకోటి స్ట్రైట్ లైన్ లో వస్తుంది. అలా వచ్చింది కదా. సో ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలి, గైడ్ లైన్ పెట్టేసుకోండి, ఇక్కడ వరకు పెట్టేసుకొని ఇలా క్లిక్ చేసి సెలెక్ట్ చేసేసి షిఫ్ట్ పట్టుకొని ఇలా చేయాలి. ఓకే. సో ఇలా. ఓకే. సో ఇప్పుడు ఈ పార్ట్ డ్రా చేయాలంటే మనం ఇది తీసుకుందాం, ఇది తీసుకొని ఇది ఈ పైన షేప్ ఉందా దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలా అంటే వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఇలా సైజ్ తగ్గించుకుంటాం. ఓకే. సైజ్ తగ్గించుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం వర్టికల్ గా ఫ్లిప్ చేయాలి. అది ఎలా అంటే రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ రిఫ్లెక్ట్ అని ఉంటుంది చూడండి, ట్రాన్స్ఫార్మ్ లో రిఫ్లెక్ట్ అని ఉంటుంది. ఈ రిఫ్లెక్ట్ లో మనకు వర్టికల్ గా ఫ్లిప్ కావాలి కదా, ఓకే అనండి. అయిందా? కాలేదు, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోయి రిఫ్లెక్ట్. ఓకే. సో వర్టికల్గా, ఓకే, వర్టికల్ క్లిక్ చేశాను. ఓకే. సో ఓకే అన్నాను, బట్ సంథింగ్ రాంగ్. ఇది యాక్చువల్గా వర్టికల్ అలా వర్టికల్ కావాలి, బట్ మనం వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. మనకి అక్కడ ఇమేజ్ చూసినట్లయితే ఎలా ఉంది చూడండి. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అంటున్నాను, రిఫ్లెక్ట్ అంటున్నాను. నార్మల్గా వర్టికల్, ఇది హారిజెంటల్ అని ఉంది. ఓకే. హారిజెంటల్ అని యాక్చువల్గా సింబల్ అనేది కొద్దిగా ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చారు, మీరు చూడండి. వర్టికల్ అంటే మామూలుగా ఎలా అనుకుంటాం, ఇలా నిలువుగా అనుకుంటాం కదా, సో అది వర్టికల్. ఇక్కడ మనకి అడోబి ఇల్లస్ట్రేటర్లో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. వర్టికల్ అంటే ఇట్లా అడ్డంగా మనకి ఇట్లా ఫ్లిప్ అయ్యే విధంగా ఇచ్చారు. సో అది వాళ్ళ లాంగ్వేజ్లో అలా ఇచ్చారు, బట్ మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే బాగా వస్తుంది హారిజెంటల్. ఓకే. సో హారిజెంటల్ గా ఫ్లిప్ అయిపోయింది. సో ఇందులో ఉన్న దాని ప్రకారం మీరు వాడండి హారిజెంటల్. ఓకే. సో దాని తర్వాత దీన్ని తీసుకొచ్చేసేసి కరెక్ట్ గా దీనికి ఇలా జాయిన్ చేసేస్తాం. ఓకే. సో జాయింట్ అయిపోయింది కదా, రైట్, బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ క్యాప్ అనేది రౌండ్ ఉండాలంటే సేమ్ ప్రొసీజర్. మళ్ళీ మనం స్ట్రోక్ వెళ్తాం, స్ట్రోక్ లో ఇక్కడ రౌండ్ క్యాప్ పెట్టుకుంటాం. సో రౌండ్ క్యాప్ పెట్టుకుంటే అలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు మనకి డ్రాయింగ్ అనేది అయిపోయింది. సో మీరు ఈ చిన్న ట్యూటోరియల్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.